నమస్తే అండి. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న మార్వాడి గోబ్యాక్ ఇష్యూ మీద ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులతోని మాట్లాడి ఆ ఇష్యూ మీద అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీరు ఈరోజు చూస్తున్నారు న్యూస్లో తెలంగాణలో జరుగుతున్న మార్వాడి గోబ్యాక్ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కావున దీని మీద పాటలు సైతం రచించడం జరిగింది. దీనిపైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులుగా మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అన్న. నమస్తే, నా పేరు నాగరాజు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ను, రీసెర్చ్ స్కాలర్ను. ఈ మధ్య కాలంలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉధృతంగా సాగే క్రమంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలా వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి మార్వాడీలు గుజరాత్ నుంచి కావచ్చు, రాజస్థాన్ నుంచి కావచ్చు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవడమే కాకుండా ఇవాళ తెలంగాణ సమాజం దళితులు బడుగు బలైన వర్గాలకు సంబంధించినట్టు వాళ్ళపైన దాడులు చేసే స్థాయికి చేరుకున్నారు. అందుకోసం ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమం, ఏదైతే మాకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆంధ్ర పెత్తనం పోవాలని చెప్పేసి కొట్లాడినటువంటి ఇక్కడ ఈ క్రమంలో ఇవాళ మళ్ళా చాప కింద నీరు లెక్క మరి ఈ యొక్క మార్వాడీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి చిన్న చిన్న వ్యాపారాల కానించి మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారాల దాకా విస్తరించారు. వాళ్ళు ఏదో వ్యాపారం కోసం వచ్చి వ్యాపారం చేసుకుంటే పోతే వచ్చే నష్టమేం మాకు లేదు. కానీ ఇక్కడ మా మీద పెత్తనం చూపెట్టించి మా యొక్క దళితుల మీద దాడులు చేసే ఒక స్వభావాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ 2 నెంబర్ మాల్ని, అంటే 2వ రకం నాసిరకమైన మాల్ని తీసుకొచ్చి మరి తక్కువ రేటుకి అమ్మట్లే, మళ్ళీ దాన్ని కూడా సేమ్ ప్రైస్కి అమ్మటం స్టార్ట్ చేసిర్రు. దానివల్ల మాకు ఇక్కడ ఉంటుండే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులు చాలా నష్టపోతున్నారు. ఇంకా అదేవిధంగా ప్రభుత్వానికి వాళ్ళు GST కట్టరు, వాళ్ళు బిల్లులు ఏది కూడా బిల్లులు ఇయ్యరు. అదే మన మామూలుగా ఏ షాపుకి పోయినా కానీ వాళ్ళు అసలు బిల్లే ఇవ్వరు. ఎందుకంటే బిల్లులు కడితే ఏంటంటే ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అవుతుంది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ బిల్లులు ఇవ్వరు. కాబట్టి ఎట్లా ఈ యొక్క మార్వాడీలు ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇవాళ వ్యాపారం కాదు, ఇవాళ దాడి చేసే స్థాయికి చేరుకున్నారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో, మీరు ఏకైతే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారో ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుండా ఇక్కడ నాసిరకమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి అమ్ముతూ ఇలా ప్రభుత్వానికి యొక్క GST కట్టకుండా GDPని దెబ్బతీసే విధంగా వీళ్ళు మరి దాడులు తెగబడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఇది నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు మేలు చేసే విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగేయాలంటే ఇట్లాంటి ఈ యొక్క మార్వాడి ఇలా అక్రమాలని ఖచ్చితంగా మేము ఎండగడతాం. ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అన్న చెప్పండి అన్న, తెలంగాణలో ఈరోజు మార్వాడీస్ గోబ్యాక్ అనే ఇష్యూ నడుస్తుంది కదా, ఈ విషయం మీకు తెలిసిందే. దీనిపైన మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి స్పందిస్తారు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మలిదశ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారులని తరిమికొట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ యావత్ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుర్రు. ఆ సాధించుకున్న క్రమంలో ఇక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పించేది. కానీ ఈ యొక్క మార్వాడీలు, ఈ మార్వాడి దొంగలు ఈ రాజస్థాన్, గుజరాత్, ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికులైనటువంటి ఇక్కడ తెలంగాణ వాసులు పెట్టినటువంటి వ్యాపారాలను కొల్లగొడుతూ నకిలీ వస్తువులు, క్వాలిటీ లేని వస్తువులను తీసుకొచ్చి వాళ్ళ కాంచెల్లి ప్రతి ఒక్క ఎంప్లాయ్ మొత్తం మార్వాడి వాళ్ళనే పెట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతం వాళ్ళే పెట్టుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి పోతుంది, వాళ్ళకు నాణ్యత లేని వస్తువులు ఇస్తారు. కాబట్టి వాళ్ళు మా కల్చర్ని దెబ్బతీస్తారు, వాళ్ళు మమ్మల్ని ఉన్నట్టు మా సంస్కృతి దెబ్బతీస్తారు. కాబట్టి ఈ మార్వాడి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొడతామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము కంపల్సరీ పాన్పరాకు, తంబాకు, మార్వాడి గోబ్యాక్, ఎందుకంటే వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉత్తరాది పోలీసు వాళ్ళని వేసుకొని ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ లోకల్ పోలీస్ క్యాడర్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు.
అంటే ఈరోజు ఉన్నటువంటి నకిలీ వస్తువులను వాళ్ళు ఉత్తరాది వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఉంది. అధికారులకు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా కూడా వాళ్ళని వేసుకొని ఇక్కడ ఉత్తరాది పెత్తనం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాది పెత్తనం మేము ఒప్పుకోము. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతవాసులకే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళ కల్చర్ని గౌరవించాలి. మా బోనాల పండుగ చేయరు, మా బతుకమ్మ పండుగ చేయరు, మా పోచమ్మ పండుగ చేయరు, మా ఎల్లమ్మ పండుగ చేయరు. వానికి మా కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, మా ప్రాంతం పొత్తు లేదు, ఏ పొత్తు లేదు. మార్వాడోడు మాత్రం వానైతే ఉరుకు కొట్టుడు మాత్రం బరాబర్ ఉంటుంది. యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క పండు ముసలి వాళ్ళ కాంచెల్లి పసిపిల్లగాని వరకు మార్వాడి గో బ్యాక్ అంటారు. అంటే వాళ్ళెంత చీటర్స్, వాళ్ళెంత దోపిడిదారులో ఇలా మనకు అర్థమవుతుంది. కబక్దర్ మార్వాడి దోపిడి దొంగలారా, మీరు మర్యాదగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టకపోతే మాత్రం మీ ఈపులు బలుతని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము చెప్తున్నాం. చెప్పండి అన్న, ఈ మార్వాడి ఇష్యూ మీద మీ యొక్క స్పందన ఏంది అన్న? మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో దోచుకొని తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టుకొని గుజరాత్కు, మధ్యప్రదేశ్కు, రాజస్థాన్కు వాళ్ళ ఆస్తులు తరలించుకొని అక్కడ పబ్బం గడుపుతూ ఇక్కడ బిజినెస్లు చేస్తూ ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ చేస్తూ మార్వాడీలు చాలా హీనంగా తెలుగు ప్రజలను చూస్తుర్రు. అందుకే తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఏకమై ఈ మార్వాడీలను ఎల్లగొట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర సంపదను మొత్తం ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ఉన్న దళితులను చాలా హీనంగా చూస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే మార్వాడీలు ఉన్నారో మార్వాడీలు ఇప్పటి వరకు కూడా ఏ సేవా కార్యక్రమాలు చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ₹1 తక్కువ పడితే అరే ఏందిరాబాయ్ క్యావా ఇట్లా మాట్లాడి తెలుగు ప్రజల్ని వాళ్ళ భాషను కూడా భాషలో తిడుతూ వాళ్ళని మన యొక్క గౌరవాన్ని చాలా దెబ్బతీస్తుర్రు. కబద్దార్ మార్వాడి వ్యాపారస్తులారా, మీరు ఖచ్చితంగా తెలంగాణ నుంచి వెళ్ళిపోతేనే మా తెలంగాణ ప్రజలు చాలా బాగుపడి సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ సందర్భంగా మేము ముఖ్యంగా తెలియజేసింది ఏమనగా ప్రజలందరికీ ఈ మార్వాడీలందరినీ ఎల్లగొట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ వ్యాపారాలు చేస్తూ మీరంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి అన్న, ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ నడుస్తుంది కదా, దీనిపై మీ ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? వాస్తవానికి తెలంగాణలో మార్వాడీలు ఎక్కువయ్యి హైదరాబాదు కేంద్రంగా చేసుకొని జిల్లాల నుంచి మండలాలకు మార్వాడి వ్యవస్థ అనేది పాకింది. అలా తెలంగాణ సంస్కృతిని దెబ్బతీస్తూ మళ్ళీ తెలంగాణ వాసులపైన దాడి చేసే విధంగా తయారవుతున్నారు మార్వాడీలు. ఏంటంటే డబ్బు సంపాదన ఎక్కువయ్యి కొవ్వెక్కి కొట్టుకుంటారు. వాళ్ళని ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని మీ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అన్న డిమాండ్ చేస్తున్నాం. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మేము కూడా మార్వాడి గోబ్యాక్ అనే నిదానాన్ని ఎత్తుకుంటున్నాం. అదేవిధంగా ఈ గచ్చిబౌలి సైడు, ఫిలిం నగర్ సైడు స్పోర్ట్స్లో కూడా కోచ్లు, సర్టిఫికేట్ లేని కోచ్లు కూడా వచ్చి ఫిట్నెస్ సెంటర్లను పెట్టి విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటూ కోచింగ్ సెంటర్లు వేయడం జరుగుతుంది. ఆ రాజస్థాన్ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి తెలంగాణలో బతకడమే కాకుండా ఇలా తెలంగాణ వాసులపై దాడిని చేయడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈ దాడి చేయడాన్ని కానీ ఇలా సంస్కృతిని దెబ్బతీసే విధానాన్ని కానీ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ నినాదాన్ని ఎత్తుకుంటూ ఈ మార్వాడి పోయేంత వరకు ఉద్యమంలో మేము కూడా పాల్పంచుకుంటామని ముఖ్యంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణలో మానుకోట గురించి మీకు తెలిసినదే. మానుకోట తెలంగాణ ఒక మూలం. ఉద్యమంలో ముందుండి ఆంధ్రలను తరిమికొట్టిన దాంట్లో మానుకోట జిల్లా అనేది ఎంతో పేరు పొందింది. ఆ మానుకోట వాసినిగా చెప్తున్నాను నేను. ఏంటంటే మార్వాడీలు మహబాద్లో కూడా ఎక్కువైపోయారు. కాబట్టి మానుకోటలో వైశ్యులు, కోంట వాళ్ళ చిల్లర దుకాణాలు బంద్ అయ్యి ఈ మార్వాడి దుకాణాలు ఎక్కువైనాయి. సో మేము చెప్పేది ఏంటంటే తెలంగాణలో, మహబాద్లో, అన్ని జిల్లాలలో మార్వాడి గోబ్యాక్ అనే నిదానాన్ని
ఆల్మోస్ట్ అంతా వచ్చింది. దానికి మేము కూడా మద్దతుండు ఏ విధంగానైనా ఎలాంటి ఉద్యమం వచ్చినా కూడా దాంట్లో మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము ముందుండి కొట్లాడతామని ఈ సభ తెలియజేసుకుంటున్నాను.